వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఎ టౌన్ బిల్డ్ ఆన్ ద హిల్ కెనాట్ బి హిడెన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. కొండ మీద కట్టబడినప్పుడు అందరూ చూడగలిగేదిగా ఉంటుంది. ఎవరికీ మరుగే ఉండదు. ఎందుచేతనంటే ఉన్నతమైన స్థలములలో ఉండటమే. తల ఎత్తి అనేక మంది చూసి అతిశయపడే ధన్యత ప్రేమ కలిగిన దేవుడు ఆ గొప్ప దీవెన మన జీవితంలో ఇస్తున్నాడు. చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి, వెలిగింపబడిన మనలను సాక్షులుగా ప్రతిష్ఠిస్తున్నాడు. లేఖనమంటుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అవును, దీపము వెలిగించి ఎవడును కొంచెము కింద పెట్టడు, అందరికీ వెలిగించినట్లు దీపస్తంభము మీద ఉంచును. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక ప్రశ్న: నువ్వు వెలిగింపబడ్డావా? ఆయన వెలుగు కలిగిన అనుభవాలు నీ జీవితములో, నీ మార్గములో ఉన్నాయా? ఆయన పిలుపునకు నువ్వు లోబడితే నీ పరిస్థితి, నీ స్థానమే మారిపోతుంది. లేఖనం అంటుంది, ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారని సెలవిస్తుంది. తమ గొర్రెల మందను కాచుకుంటున్న దావీదును పిలిచాడు ఆయన. ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నత స్థితిలో ఆయనను కూర్చోబెట్టాడు. చేపల పట్టువాడు పామరుడైన పేతురును పిలిచాడు. మనుషులను పట్టు జాలారిగా స్థిరపరిచాడు. వెలిగింపబడిన పేతురు వాక్య ప్రకటన చేస్తే 3,000 మంది రక్షింపబడి బాప్తిసం తీసుకున్నారు. కొండ మీద కట్టబడిన పట్టణము వలె నీవుండాలని, నీ వెలుగు ప్రకాశింపాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కృప వెంబడి కృప నీ మీద కృంభరించి దీవెనలతో నింపి ఎక్కలేనన్ని కొండలు ఎక్కించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. వెలిగింపబడటానికి నీవు సిద్ధమా? ఈ నూతన దినములు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఎన్నోసార్లు దేవుడు నిన్ను దర్శించి వాక్యము ద్వారా నీ హృదయాన్ని తట్టి నిన్ను వెలిగించాలని ఆశపడినప్పుడు వెలిగింపబడటానికి సముఖత నువ్వు చూపించటం లేదేమో. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు, జాగ్రత్త. దేవునికి దూరస్తునిగా ఎంతకాలం ఇంకా చీకటిలో నువ్వు కాలము వెళ్ళదీస్తావు? నువ్వు ఒంటరిగా నీకున్న పరిస్థితులను బట్టి కుమిలిపోతూ వెలుగును ఎందుకు అనుమతించలేకపోతున్నావు? ఒకసారి వెలుగైన దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి చూడు. వెలుగు లోపలికి ప్రవేశించగానే నీలో ఉన్న ప్రతి చీకటి బయటకు పారద్రోయబడుతుంది. నువ్వు వెలుగుతో నింపబడి నీ మనస్సు, నీ జీవితం, నీ ఆలోచనలు, నీ మార్గములు సమస్తమును వెలుగుమయముగా చేస్తాడు ఆయన. నువ్వు కొండ మీద కట్టబడిన పట్టణము వలె అనేకులు నీ తట్టు చూడబడిలాగున నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని పిలుపు నీకు ఉదయకాలం ఉండగా పాత జీవితాన్ని విడిచి ఆయన వైపు చూడటానికి ఇష్టపడగలవా? హృదయాంతరాల నుండి విశ్వాసముతో ఆయన వైపు చూడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని లేఖనం మాట్లాడుతుంది. నీ పరిస్థితులను చూడకు, ఈ లోకము వైపు చూడకు, ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూడొద్దు.
నీ చీకటిలో నుండి ఆయన వైపు చూడగా నీ చీకటిని కూడా వెలుగుగా చేస్తాడు ఆయన. ఆ గొప్ప దేవుడు ఉదయకాలము నీతో మాట్లాడుతూ ప్రత్యేకంగా నీ ఎడల ప్రేమ కలిగి నీ గురించే మాట్లాడుతున్నాడు. సిద్ధపడి ఆయన వైపు చూడటానికి, ఆ వెలుగుతో నింపబడి ఆయన కొరకు కొండ మీద కట్టబడిన పట్టణము వలె ప్రకాశించి అనేక మందికి సాక్షులుగా నిలబడటానికి సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు అనుగ్రహించారు. అనేక కారణాల చేత ప్రభువా, వెలిగింపబడవలసిన నేను, వెలుగు చేత నింపబడవలసిన నేను వెలుగుకు దూరస్తుడనై చీకటిలో బ్రతుకుతూ మగ్గుతూ ఉన్నాను. ఈ ఉదయకాలం నన్ను ఎత్తి పట్టుకొని నా హృదయాన్ని తట్టి నా జీవితంలో వెలుగు నింపటానికి ప్రభువా మీరిచ్చిన పిలుపును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. చీకటిలో ఉన్న నా బ్రతుకుని వెలిగింపచేసి మీ కొరకు సాక్షులుగా నా మార్గముల మీద, నా జీవితము మీద, నా కుటుంబములో సమస్తములో వెలుగు ప్రకాశింపచేసి అనేక మందికి దీవెనకరముగా మార్చుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.